భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా కొలువై ఉన్న శ్రీ శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులతో లలిత సహస్రనామ పారాయణం అలాగే అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ శర్మలు అమ్మవారి పూజ కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తుల పారాయణంతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారుమోగాయి. మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ ఉభయదాతలతో కలిసి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించగా ఈవో చెన్నకేశవరెడ్డి ముందుగా లక్ష పుష్పార్చన కార్యక్రమం ప్రారంభించారు. రంగురంగుల పుష్పాలతో అమ్మవారికి పుష్పాభిషేకం కన్నుల పండుగగా సాగింది. జై జగన్మాత నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తెల్లవారుజాము నుండి అమ్మవారి ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడారు. అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల వల్ల భక్తుల కుటుంబాల దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలు అభివృద్ధి కలుగుతాయని పురాణాల ఇతిహాసాలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, శివస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీమాత్రే నమః. మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ జగదంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు 9వ వార్షికోత్సవం సందర్భంగా జగదంబ అమ్మవారికి లక్ష పుష్పార్చన అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. అలాగే 108 మహిళలతో లలితా సహస్రనామ పారాయణం అద్భుతంగా అమ్మవారికి సహస్రనామ పారాయణతో పుష్పాలంకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణ భక్తుల అందరి సహాయ సహకారాలతో ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి గారి పర్యవేక్షణలో కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కావున వచ్చిన భక్తులందరికీ కూడా మా దేవస్థానం తరపున అందరికీ సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా శ్రీ జగదంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మార్కాపురం పట్టణంలో నడిబొడ్డులో వెలిసి ఉన్న ఈ జగదంబ అమ్మవారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా 9వ వార్షికోత్సవం సందర్భంగా జగదంబ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే శ్రీ జగదంబ అమ్మవారికి ఎలాంటి కోరికలు కూడా నెరవేరుతాయని ఇక్కడ శాస్త్ర ప్రవచనం చెబుతుంది. అలాగే భక్తులందరూ కూడా మీ కోరికలు నెరవేర్చుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరుచున్నాము.